తెలంగాణ హైకోర్టు జాబ్స్‌కు సంబంధించి మన వెబ్‌సైట్ విత్‌చారి.inలో మాక్ ప్రాక్టీస్ టెస్ట్‌లు మరియు గ్రాండ్ టెస్ట్‌లు పూర్తి ఉచితంగా అందుబాటులో ఉంటాయి. ఈ వెబ్‌సైట్‌ను స్మార్ట్ మొబైల్ ఫోన్స్‌లో కూడా సులభంగా ఉపయోగించుకునేలా డిజైన్ చేశాము. కాబట్టి మీరు ఎప్పుడైనా, ఎక్కడైనా ఈజీగా ప్రాక్టీస్ చేయవచ్చు. అలాగే వెబ్‌సైట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాము. దయచేసి విజిట్ చేయండి. ప్రస్తుత ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఎవరు? ఆంటోనియో గుటెర్రెస్. పోర్చుగల్ మాజీ ప్రధాని అయిన ఆంటోనియో గుటెర్రెస్ 2017 నుండి ఐక్యరాజ్య సమితి 9వ సెక్రటరీ జనరల్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయన తన రెండో విడత పదవీకాలంలో కొనసాగుతున్నారు. ఈ పదవిలో ఆయన 2026 డిసెంబర్ 31 వరకు ఉంటారు. తెలంగాణ రాష్ట్ర వృక్షం ఏది? జమ్మి చెట్టు. తెలంగాణ ప్రభుత్వం జమ్మి చెట్టును రాష్ట్ర వృక్షంగా ప్రకటించింది. ఇది రాష్ట్ర సంస్కృతిలో మరియు దసరా పండుగలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. వేప చెట్టు ఆంధ్రప్రదేశ్ యొక్క అధికారిక రాష్ట్ర వృక్షంగా ఉంది. సింగిచామ్ అనే జానపద నృత్యం ఏ రాష్ట్రానికి సంబంధించింది? సిక్కిం. సిక్కింలోని బుటియా తెగకు చెందిన సింగిచామ్ నృత్యాన్ని స్నో లయన్ డ్యాన్స్ అని కూడా పిలుస్తారు. అక్కడి ప్రజలు మంచు సింహాన్ని తమ సంరక్షకుడిగా భావిస్తూ మతపరమైన పండుగల సందర్భంలో ఈ రకమైనటువంటి ముసుగు నృత్యాన్ని ప్రదర్శిస్తారు. థామస్ కప్ ఏ క్రీడకు సంబంధించింది? బ్యాడ్మింటన్. థామస్ కప్ అనేది ప్రపంచ పురుషుల బ్యాడ్మింటన్ జట్ల మధ్య జరిగే ప్రతిష్టాత్మకమైన టోర్నమెంట్. అయితే దీనికి సమానమైనటువంటి మహిళల టోర్నమెంటును ఉబెర్ కప్ అని అంటారు. 2022లో భారత పురుషుల జట్టు మొదటిసారి ఈ థామస్ కప్ను గెలుచుకొని చరిత్ర సృష్టించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన తొలి మహిళ ఎవరు? లీలా సేత్. లీలా సేత్ 1991లో హిమాచల్ ప్రదేశ్ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైనటువంటి తొలి మహిళ. ఫాతిమా బీవి సుప్రీంకోర్టులో తొలి మహిళా న్యాయమూర్తి. అలాగే ఇందు మల్హోత్రా న్యాయవాది నుండి నేరుగా సుప్రీంకోర్టు జడ్జిగా ఎంపికైనటువంటి తొలి మహిళ. అలాగే అన్నా చాందీ దేశంలోనే తొలి మహిళా హైకోర్టు న్యాయమూర్తి. గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారు? దాదాబాయి నౌరోజీ. దాదాబాయి నౌరోజీని గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. మరియు ఈయన బ్రిటిష్ పార్లమెంటుకు ఎన్నికైనటువంటి తొలి భారతీయుడు. మిగిలిన వారిలో బాలగంగాధర్ తిలక్ను లోకమాన్య అని, సర్దార్ వల్లభాయ్ పటేల్ను ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని, అలాగే లాలా లజపతి రాయ్ను పంజాబ్ కేసరి అని పిలుస్తారు. భారతదేశ తొలి ఉపరాష్ట్రపతి ఎవరు? డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్.
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ భారతదేశపు మొట్టమొదటి ఉపరాష్ట్రపతిగా మరియు రెండవ రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వహించారు. ఆయన గౌరవార్థం ప్రతి ఏటా సెప్టెంబర్ 5న జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని కూడా జరుపుకుంటాము. అయితే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ తొలి రాష్ట్రపతిగా, అలాగే జాకీర్ హుస్సేన్ తొలి ముస్లిం రాష్ట్రపతిగా మరియు వివి గిరి 4వ రాష్ట్రపతిగా పనిచేశారు. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? ఫిబ్రవరి 28. 1928 ఫిబ్రవరి 28న సర్ సివి రామన్ ఎఫెక్ట్ను కనుగొన్నందుకు గుర్తుగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటాము. మరియు దీనికి గాను ఆయనకు 1930లో నోబెల్ బహుమతి కూడా లభించింది. అయితే సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవాన్ని, నవంబర్ 11న విద్యా దినోత్సవాన్ని మరియు అక్టోబర్ 31న జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని జరుపుకుంటాము. శాంతివనం అనేది క్రింది వారిలో ఎవరి యొక్క సమాధి స్థలం? జవహర్లాల్ నెహ్రూ. భారతదేశ తొలి ప్రధాని అయిన జవహర్లాల్ నెహ్రూ గారి సమాధిని శాంతివనం అని పిలుస్తారు. ఇది ఢిల్లీలోని యమునా నది ఒడ్డున ఉంది. మిగిలిన వాటిలో రాజ్ ఘాట్ అనేది మహాత్మా గాంధీ, విజయ్ ఘాట్ అనేది లాల్ బహదూర్ శాస్త్రి మరియు కర్మభూమి అనేది శంకర్ దయాళ్ శర్మలకు సంబంధించినటువంటివి. ఇంక్విలాబ్ జిందాబాద్ అనే నినాదాన్ని ఇచ్చింది ఎవరు? భగత్ సింగ్. ఇంక్విలాబ్ జిందాబాద్ అనే నినాదాన్ని మొదట మౌలానా హస్రత్ మొహాని రూపొందించగా భగత్ సింగ్ దీనిని భారత స్వాతంత్ర్య పోరాటంలో అత్యంత ప్రాచుర్యంలోకి తెచ్చారు. మిగతా వారిలో జై హింద్ అనేది సుభాష్ చంద్రబోస్ది, అలాగే హిందూ పద్ పాదషాహి అనేది విడి సావర్కర్ది మరియు ఆజాద్ హీ రహేంగే అనేది చంద్రశేఖర్ ఆజాద్కు సంబంధించినటువంటి నినాదాలు. మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారు? డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. భారతదేశ క్షిపణి వ్యవస్థ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించినందుకు గాను డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారిని మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. ఆయన భారతదేశ 11వ రాష్ట్రపతి మరియు భారతరత్న గ్రహీత కూడా. అయితే విక్రమ్ సారాభాయ్ను భారత అంతరిక్ష పితామహుడిగా మరియు హోమీజే బాబాను భారత అణుశక్తి పితామహుడిగా పిలుస్తారు. గేట్వే ఆఫ్ ఇండియా అని ఏ నగరాన్ని పిలుస్తారు? ముంబై. గేట్వే ఆఫ్ ఇండియా అని ముంబైని పిలుస్తారు. 1911లో బ్రిటిష్ చక్రవర్తి అయినటువంటి కింగ్ జార్జ్ V మరియు క్వీన్ మేరీల భారత పర్యటనకు గుర్తుగా ముంబైలో గేట్వే ఆఫ్ ఇండియాను నిర్మించారు. దీని రూపశిల్పి జార్జ్ విట్టెట్. అయితే న్యూఢిల్లీలో ఉన్నటువంటి ఇండియా గేట్ను మొదటి ప్రపంచ యుద్ధంలో మరణించిన భారతీయ సైనికుల స్మారకార్థం నిర్మించబడింది. రామప్ప దేవాలయం తెలంగాణలోని ఏ జిల్లాలో కలదు?
ములుగు. యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందినటువంటి రామప్ప దేవాలయం ప్రస్తుత జిల్లాల పునర్విభజన ప్రకారం ములుగు జిల్లాలోని పాలంపేటలో ఉంది. దీనిని క్రీస్తు శకం 1213లో కాకతీయ చక్రవర్తి అయినటువంటి గణపతి దేవుని కాలంలో రేచర్ల రుద్రుడు నిర్మించగా దీనికి ఆ శిల్పి రామప్ప పేరు మీదుగానే గుర్తింపు రావడం ఒక ప్రత్యేకత. జోరాస్ట్రియన్ల పవిత్ర మత గ్రంథం ఏది? జెండ్ అవెస్టా. జోరాస్ట్రియన్ల అంటే పార్సీల పవిత్ర గ్రంథమైనటువంటి జెండ్ అవెస్టాలో ప్రవక్త జోరాస్టర్ బోధనలు ఉంటాయి. ఇతర ఆప్షన్లను గమనించినట్లయితే అనలెక్స్ అనేది కన్ఫ్యూషియానిజం యొక్క గ్రంథం, అలాగే తావో టీ చింగ్ అనేది తావోయిజంకు సంబంధించింది, మరియు తల్ముద్ మిద్రాష్లు యూదు మతానికి అంటే జూడాయిజానికి సంబంధించినవి. భారతదేశంలో అత్యంత పొడవైన నది ఏది? గంగా నది. భారతదేశంలో ప్రవహించే నదులలో గంగా నది సుమారు 2525 కిలోమీటర్లతో అత్యంత పొడవైనది. సింధు మరియు బ్రహ్మపుత్ర నదులు గంగా నది కంటే పొడవైనవి అయినప్పటికీ వాటి ప్రవాహంలో ఎక్కువ భాగం ఇతర దేశాలలో ఉండగా భారతదేశం లోపల మాత్రం ఎక్కువ దూరం ప్రవహించే నది గంగా నది. దక్షిణ భారతదేశంలో అతి పొడవైన నది మాత్రం గోదావరి. భారత జాతీయ పతాకం పొడవు వెడల్పుల నిష్పత్తి ఎంత? మూడు ఈస్టు రెండు. భారత జాతీయ పతాకం అంటే త్రివర్ణ పతాకం పొడవు మరియు వెడల్పుల నిష్పత్తి ఎల్లప్పుడూ కూడా 3:2గానే ఉండాలి. ఈ జాతీయ పతాకాన్ని పింగళి వెంకయ్య గారు రూపొందించారు. అలాగే దీనిని 1947 జూలై 22న రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది. ఈ జాతీయ పతాకం మధ్యలో ఉండే ధర్మచక్రంలో 24 ఆకులు అంటే స్పోక్స్ ఉంటాయి. జ్ఞానపీఠ్ అవార్డు పొందిన తొలి తెలంగాణ వ్యక్తి ఎవరు? సి నారాయణ రెడ్డి. డాక్టర్ సి నారాయణ రెడ్డి తన విశ్వంబర కావ్యానికి గాను 1988లో జ్ఞానపీఠ్ అవార్డును అందుకున్నారు. తద్వారా ఈ గౌరవం పొందినటువంటి తొలి తెలంగాణ వ్యక్తిగా నిలిచారు. అయితే 1970లోనే విశ్వనాథ సత్యనారాయణ గారు రామాయణ కల్పవృక్షం అనే కావ్యానికి జ్ఞానపీఠ్ అందుకున్నటువంటి తొలి తెలుగు వ్యక్తి. అలాగే 2012లో రావూరి భరద్వాజ గారు పాకుడు రాళ్ళు కావ్యానికి ఈ పురస్కారాన్ని అందుకున్నటువంటి మూడవ తెలుగు వ్యక్తి. 2023 ఐసీసీ వన్డే ప్రపంచ కప్ విజేత ఎవరు? ఆస్ట్రేలియా. 2023లో అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఐసీసీ వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో భారత్ను ఓడించి రికార్డు స్థాయిలో 6వసారి ప్రపంచ కప్ టైటిల్ను గెలుచుకుంది. ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసినటువంటి ఆటగాడిగా విరాట్ కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును అందుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న జిల్లాల సంఖ్య ఎంత?
33. 2014లో తెలంగాణ ఏర్పడినప్పుడు కేవలం 10 జిల్లాలు మాత్రమే ఉండేవి. అయితే 2016లో కొత్తగా 21 జిల్లాలు ఏర్పడడంతో ఆ సంఖ్య 31కి చేరింది. ఆ తర్వాత 2019లో నారాయణపేట మరియు ములుగు జిల్లాలను ఏర్పాటు చేయడంతో ప్రస్తుతం తెలంగాణలో మొత్తం జిల్లాల సంఖ్య 33కి చేరింది. షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు? ఉత్తరప్రదేశ్. భారతదేశంలో అత్యధికంగా చెరకు మరియు పంచదారను ఉత్పత్తి చేస్తున్నందున ఉత్తరప్రదేశ్ను షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా అంటే భారతదేశ పంచదార పాత్ర అని పిలుస్తారు. అయితే ప్రపంచ స్థాయిలో అత్యధికంగా పంచదారను ఉత్పత్తి చేసే క్యూబా దేశాన్ని షుగర్ బౌల్ ఆఫ్ ది వరల్డ్ అని పిలుస్తారు. ఈ వీడియోలో 20 క్వశ్చన్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన రిమైనింగ్ క్వశ్చన్స్తో సహా ఓవరాల్గా 45 క్వశ్చన్స్తో కూడిన మోడల్ ప్రాక్టీస్ టెస్ట్ను మన వెబ్సైట్ withchari.inలో అప్లోడ్ చేసినాము. అక్కడ చూడండి. వెబ్సైట్ లింక్ను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసినాము. ఆ లింక్పై క్లిక్ చేసి మన వెబ్సైట్లో పూర్తి ఉచితంగా ఈ ప్రాక్టీస్ మోడల్ టెస్ట్ను మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు.